హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? నాకు ఒక 50 సబ్స్క్రైబర్స్ వస్తే సరిపోతుందండి. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని స్టోరీ చూడండి. అలాగే హైప్ బటన్, కామెంట్ బటన్ కూడా వాడండి. కానీ సిరి ఊహించినట్లుగా జీవితం సాఫీగా సాగలేదు. భర్త ఆమెతో ఎక్కువగా మాట్లాడకుండా మౌనంగా ఉండేవాడు. అతని మనసులో ఏముందో సిరికి అర్థం అయ్యేది కాదు. మరోవైపు అత్తగారి సాధింపులు రోజురోజుకి పెరిగిపోయాయి. చిన్న విషయానికే తప్పు పట్టడం, మాటలతో బాధ పెట్టడం ఆమెకు అలవాటైపోయింది. అయినా సిరి అన్నిటినీ భరిస్తూ కొంతకాలానికి నా భర్త నన్ను అర్థం చేసుకుంటాడు, అత్తగారు కూడా నన్ను మనస్ఫూర్తిగా అంగీకరిస్తుంది అని తను తాను ఓదార్చుకునేది. కానీ ఆమెకు తెలీదు, తాను సర్దుకుపోవాలనుకుంటున్న అదే ఇల్లు ఒకరోజు తన జీవితంలో ఒక పెద్ద పరీక్షగా మారబోతుందని. ఆమెకు పరీక్షలకు సిద్ధం కావడం, తనకు నచ్చిన ఉద్యోగం సంపాదించాలని కలలు కనడం ఆమెకు ఎంతో ఇష్టం. పెళ్ళి అనే మాట తన జీవితంలో ఇంత తొందరగా వస్తుందని ఆమె ఎప్పుడూ ఊహించలేదు. ముఖ్యంగా తనను ఎవ్వరూ అడగకుండా పెళ్లి నిర్ణయం తీసుకుంటారని ఆమె ఎప్పుడూ ఊహించలేదు. కానీ అమ్మను చూసినప్పుడు ఇంకా ఎక్కువ బాధగా ఉంది. ఆమెకు ఈ పెళ్ళి ఇష్టం లేదని సిరికి అర్థమవుతుంది. అయినా అమ్మ ఏం చేయలేకపోయింది. మరోవైపు రాఘవ్కు కూడా ఈ పెళ్లి మీద ఆసక్తి లేదు. సిరిని పెళ్లి చేసుకోవాలని అతని మనసులో ప్రేమ లేదు. కానీ కుటుంబంలో తనకు రావలసిన లాభం, ఆస్తి, వ్యాపారాలు, సంబంధాలు పోతాయనే భయంతో అతను పెద్దల నిర్ణయాన్ని వ్యతిరేకించలేదు. తన మనసులో అసలు విషయం దాచుకుని బయటకు మాత్రం మౌనంగా ఉండిపోయాడు. నాకు ఈ పెళ్ళి వద్దు అని ఒక్క మాట చెప్పేస్తే విషయం అక్కడితో ఆగిపోయేది. అది ఆ విషయం అతనికి తెలుసు. కానీ అతను అలా చేస్తే తనకు రావాల్సిన ప్రయోజనాలు పోతాయని అతను మౌనంగా పెళ్లికి ఒప్పుకున్నాడు. సిరి మాత్రం రాఘవ్ కూడా తనలాగే ఈ పెళ్ళి ఒత్తిడి వల్ల ఒప్పుకున్నాడని అనుకుంటుంది. నానమ్మ అప్పగింతలు ఇస్తూ ఆమెను గట్టిగా కౌగిలించుకుంది. నువ్వు ఎక్కడ ఉన్నా నీకు నేనున్నాను అంది. అమ్మ కూడా సిరిని కౌగిలించుకుంది. నీ చదువు మాత్రం వదలొద్దు అని చెవిలో చెప్పింది. ఆ మాట సిరి గుండెల్లో నిలిచిపోయింది. పెళ్లి తంతు పూర్తయి సిరి మెడలో తాళి పడింది. అందరూ సంతోషంగా కనిపించారు, కానీ సిరి మనసులో మాత్రం ఒక చిన్న భయం ఉంది. నా చదువు కొనసాగుతుందా? నా జీవితం ఎలా ఉండబోతుంది అని. పెళ్లి తర్వాత కొన్ని రోజులు సిరికి అన్నీ కొత్తగా అనిపించాయి. కొత్త ఇల్లు, కొత్త మనుషులు, కొత్త బాధ్యతలు. రాఘవ్ కూడా ఎక్కువగా ఇంట్లో ఉండేవాడు కాదు. పెళ్లి జరిగిన కొద్ది రోజులకే అతను ఉద్యోగం కోసం వేరే నగరాలకి వెళ్ళవలసి వచ్చింది. సిరి అది విని ఎంతకాలం అని అడిగింది. కొన్ని నెలలు కావచ్చు అని రాఘవ్ చెప్పాడు. సిరి ఏమీ అనలేదు. భర్త దూరంగా ఉండబోతున్నాడనే బాధ కంటే తన చదువు ఇప్పుడు ఎలా కొనసాగుతుందన్న ఆలోచన ఆమెలో ఎక్కువగా ఉంది. నేను కాలేజీకి వెళ్తాను కదా అని అడిగింది. రాఘవ ఆమె వైపు చూసి ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. సిరికి ఆ సమాధానం మొదటిసారి గుచ్చుకుంది. రాఘవ్ వెళ్ళిపోయిన మరుసటి రోజు అత్తగారి సిరిని పిలిచింది. ఇక నీకు కాలేజీ అవసరం లేదు అంది. సిరి ఆమె వైపు చూసింది. ఏంటత్తయ్య అలా మాట్లాడతావు? పెళ్ళైతే చదువు ఆపేయాలా అంది. అవును, ఆపేయాలి. ఇంటి పని చూసుకుంటే చాలు అంది. సిరి షాక్ అయ్యి, కానీ నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నాను కదా, డిగ్రీ పూర్తి చెయ్యాలి అంది. అత్తగారు గట్టిగా నవ్వి, నీకు ఏం కావాలో నువ్వు నిర్ణయించుకునే రోజులు పోయాయి. ఇక ఈ ఇంటి నియమాలు పాటించవలసిందే అంది. సిరి గుండెల్లో రాయపడింది. పెళ్ళికి ముందు ఎవరూ తనతో ఇలా మాట్లాడింది లేదు. రాఘవ్ కూడా తన చదువు ఆపమని చెప్పలేదు. కానీ ఇప్పుడు అతను లేడు. సిరి మరుసటి రోజు కాలేజీకి వెళ్ళటానికి సిద్ధపడింది. బ్యాగ్ తీసుకుని గుమ్మం దగ్గరకు రాగానే అత్తగారు ఆమెను ఆపేసింది. ఎక్కడికి వెళ్ళకూడదు అంది. ఎందుకు అంది సిరి. మొదటిసారి గట్టిగా మాట్లాడింది. నా చదువు ఆపడానికి మీకు హక్కు లేదు అంది. ఆ మాటకు అత్తగారికి కోపం మరింత పెరిగిపోయింది. పెళ్ళయిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను అంటే ఈ ఇంట్లో కుదరదు అంది. సిరి కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయి. కానీ ఆమె వెనక్కి తగ్గలేదు. నా చదువు నా జీవితానికి సంబంధించింది.
అత్తగారు చేతిలో ఉన్న బ్యాగ్ లాక్కుని ఈ రోజు నుంచి నేను కాలేజీకి వెళ్తాను అంది. కానీ అత్తగారు దానికి ఒప్పుకోలేదు. సిరి వెంటనే తల్లికి ఫోన్ చేసి తన బాధంతా చెప్పుకుంది. కానీ ఆ ఇంట్లో అండగా నిలిచేది ఎవ్వరూ లేరు. తమ్ముడు చెల్లి చిన్న వయసులో ఉన్నారు. నానమ్మ పెద్ద వయసులో ఉంది. నిజంగా మాట్లాడగలిగే వ్యక్తి ఒక్క అమ్మ మాత్రమే. రోజులు గడుస్తున్నాయి. రాఘవ్ ఫోన్ చేసినప్పుడు సిరి తన బాధ చెప్పాలని ఎన్నిసార్లు ప్రయత్నించింది, కానీ అత్తగారు దగ్గరే ఉండేది. చివరికి ధైర్యం చేసి, నేను కాలేజీకి వెళ్ళట్లేదు, మీ అమ్మగారు పంపించట్లేదు అని చెప్పింది. అది నువ్వే తేల్చుకో, నువ్వే ఇంట్లో వాళ్ళతో చూసుకో అని మాత్రం అన్నాడు అతను. ఆ ఒక్క మాటకి సిరికి చాలా బాధ కలిగింది. పెళ్ళికి ముందు తన చదువు గురించి మాట్లాడిన రాఘవ ఎక్కడా, తనకు అండగా ఉంటాడనుకున్న మనిషి ఎక్కడా అని తనలో తాను బాధపడింది. ఆ రోజు రాత్రి సిరి మంచం మీద కూర్చుని తన డిగ్రీ పుస్తకాలు చూస్తూ ఏడ్చింది. ఆ పుస్తకాలు ఆమెకు కేవలం పుస్తకాలు కాదు, ఆమె భవిష్యత్తు, ఆమె కళ, ఆమె స్వతంత్రంగా నిలబడాలనే ఆశ. ఇప్పుడు ఒక్కొక్కటి అవన్నీ తన చేతుల నుంచి జారిపోతున్నట్లు అనిపించాయి. అప్పుడే నానమ్మ ఇచ్చిన బంగారు గొలుసు ఆమె చేతికి తగిలింది. నానమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. నువ్వు ఎక్కడ ఉన్నా నేను నీకున్నాను. సిరి కళ్ళు తుడుచుకుని, నానమ్మ, నువ్వు నాకు నిజంగా అండగా ఉంటావా అని తనలో తాను అనుకుంది. కానీ సిరికి తెలీదు, ఈ ఇంట్లో తనకు ఎదురయ్యే బాధలు ఇంతట్లో ఆగవు అని. భర్త దూరంగా ఉన్నాడు. అత్తగారు తన చదువు ఆపాలని చూస్తుంది. ఈ ఇంట్లో మిగతా వాళ్ళు అత్తగారిని చెప్పే ధైర్యం లేని వాళ్ళు. అమ్మ దూరంగా ఉంది, కేవలం ఓదార్చడం మాత్రమే చేయగలదు. సిరి మాత్రం ఒక్క రోజు తన పుస్తకాలు మళ్ళీ చేతిలోకి తీసుకుని, నా జీవితంలో నేను నిలబడాలి అనుకుంది. రాఘవ్ చేసిన ఒక్క నిర్ణయం సిరి జీవితాన్ని మరింతగా మార్చబోతుంది. అతను నిజంగా చదువును ఆపించాడా లేక తన లాభం కోసం మౌనంగా ఉన్నాడో తెలియట్లేదు. అత్తగారు సూటిపోటి మాటలు, చిన్న చిన్న విషయాలకి సాధింపులు రోజు పెరిగాయి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు సిరిని ఏం చెప్పినా తప్పే. వంటలో ఉప్పు కొంచెం ఎక్కువైతే మాటలు, ఆలస్యంగా లెగిస్తే తిట్లు, పుట్టింటికి ఫోన్ చేసి మాటలు చెప్పాలన్నా. మొదట్లో సిరి అన్నిటినీ మౌనంగా భరించింది. తనకు కొత్త ఇల్లు కాబట్టి కొంతకాలం అన్నీ సర్దుకుంటాయని అనుకుంది. కానీ ఉండే కొద్ది పరిస్థితి విషమించింది. రాఘవ్ కూడా సిరి బాధను పట్టించుకోలేదు. పెళ్ళైన కొద్ది రోజులకే ఉద్యోగం పేరుతో బయటికి వెళ్ళిపోయాడు. మొదట్లో 2-3 రోజులు ఒక్కసారి ఫోన్ చేసేవాడు. తర్వాత ఒకసారి, వారానికి ఒకసారి. ఆ తర్వాత ఫోన్ చేయడం కూడా మానేశాడు. సిరి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తేవాడు కాదు. ఎత్తినా బిజీగా ఉన్నానని చెప్పి పెట్టేసేవాడు. సిరికి ఏం జరుగుతుందో అర్థమయ్యేది కాదు. భర్త దూరంగా ఉన్నాడన్న బాధ ఒకటైతే, ఇంట్లో తనను పట్టించుకునే మనిషి లేకపోవడం ఇంకో బాధ. అత్తగారు మాత్రం కొడుకు రాకపోవటానికి కూడా సిరియే కారణమని మాటలతో దులిపేసేది. నీ వల్లే రాఘవ్ ఇంటికి రావటం లేదు, పెళ్లి చేసుకున్నాక భర్తను దగ్గర పెట్టుకోవడం కూడా రాదా అంటూ సిరిని అవమానించేది. సిరి ఎంత ఏడ్చినా ఎవ్వరూ పట్టించుకునే దిక్కులేదు. రాఘవ్ ఫోన్ చేసి చెప్పాలనుకున్నా అతను ఫోన్ ఎత్తేవాడు కాదు. చివరికి సిరి తన అమ్మకు మాత్రమే తన బాధ చెప్పేది. అమ్మ, ఆయనతో నాతో సరిగ్గా మాట్లాడట్లేదు, నేనేం చెయ్యను అని ఏడుస్తూ ఉండేది. కొంచెం ఓపిక పట్టు తల్లి, అన్నీ సర్దుకుంటాయి అని తల్లి చెప్పేది. కానీ సిరి మనసులో మాత్రం ఒక ప్రశ్న పెరుగుతూ వచ్చింది. నేను అతని భార్యనా కాదా? మరి నాతో ఎందుకు ఇలా ఉంటున్నాడు? రోజులు నెలలయ్యాయి, నెలలు సంవత్సరాలు అయ్యాయి. రాఘవ్ మాత్రం తన జీవితాన్ని తన ఇష్టానుసారంగా గడుపుతున్నాడు. బయట తినడం, స్నేహితులతో తిరగటం, తనకు నచ్చినట్లు సమయాన్ని గడపటం అతనికి అలవాటైపోయింది. ఇంట్లో భార్య ఉందనే విషయం అతని జీవితంలో పెద్దగా కనిపించలేదు. సిరి మాత్రం అత్తగారి ఇంట్లో ఒంటరిగా జీవిస్తుంది. ఉదయం నుంచి రాత్రి వరకు ఇంటి పనులు చేస్తూ తన భర్త కోసం ఎదురు చూస్తుంది. రాఘవ్ ఒక్కసారైనా ఫోన్ చేస్తాడేమో, ఫోన్ చేతిలో పట్టుకుని కూర్చునే రోజులు చాలా ఉన్నాయి. ఇలా 3 సంవత్సరాలు గడిచిపోయాయి. 3 సంవత్సరాల్లో
ఒక భార్య తన భర్తతో కలిసి జీవించకుండా గడిపిన 3 సంవత్సరాలు. సిరి వయసు పెరిగింది కానీ ఆమె మనసులో మాత్రం అదే ప్రశ్న. నా భర్త నన్ను ఎందుకు దూరం పెడుతున్నాడు? ఒకరోజు సిరి తండ్రికి ఇక మౌనంగా ఉండటం సాధ్యం కాలేదు. ఎంతకాలం కూతురు భరిస్తున్నదంతా చూసిన ఆయన రాఘవ్ కుటుంబాన్ని ప్రశ్నించాడు. మా అమ్మాయిని పెళ్లి చేసుకుని 3 సంవత్సరాలు అయ్యింది. ఆమెను ఇలా ఒంటరిగా ఎందుకు ఉంచుతున్నారు అని నిలదీశాడు. అత్తగారు వెంటనే, మీ అమ్మాయి మా ఇంట్లో కలిసిపోలేదు, అందుకనే మా అబ్బాయి బయట ఉంటున్నాడు. మొగుడిని ప్రేమగా చూసుకోవడం కూడా ఆమెకు రాలేదు అని చెప్పింది. ఆ మాట విన్న సిరి తండ్రి కోపంతో, ఇది నిజమైతే నా కూతుర్ని నా దగ్గరికి పంపించే చెల్లి అన్నాడు. లేకపోతే నా కూతురు భర్త దగ్గరికి పంపించండి. ఇలాగే మధ్యలో ఉంచి ఆమె జీవితాన్ని నాశనం చేయకండి అని గట్టిగా అన్నాడు. చివరికి పెద్దలు మధ్యలో మాట్లాడకుండా సిరిని రాఘవ్ దగ్గరికి పంపించాలని నిర్ణయించుకున్నారు. 3 సంవత్సరాల తర్వాత మొదటిసారి సిరి భర్త దగ్గరికి వెళ్ళడానికి సిద్ధమైంది. ఆమె మనసులో ఎన్నో ఆశలు. ఎప్పటికైనా ఆయన నన్ను అర్థం చేసుకుంటాడేమో, ఎంతకాలం ఎందుకు దూరంగా ఉన్నాడో చెప్తాడేమో, మేమిద్దరం కలిసి జీవితం మొదలు పెడతామేమో. ఆ చిన్న ఆశతో సిరి రాఘవ్ దగ్గరికి వెళ్ళింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమెకు ఎదురైన జీవితం మరింత విచిత్రంగా ఉంది. రాఘవ్ ఉదయం బయటకు వెళ్తాడు, మధ్యాహ్నం బయటే తింటాడు, సాయంత్రం స్నేహితులతో తిరుగుతాడు, రాత్రి ఆలస్యంగా ఇంటికి వస్తాడు. ఇంట్లో భార్య ఉందనే విషయం కూడా అతనికి గుర్తులేదు. పట్టించుకోనట్లు ప్రవర్తిస్తాడు. సిరి అతని కోసం చదువు పక్కన పెట్టింది. అతనితోనే జీవితం గడపాలని తన మనసు మార్చుకుంది. సిరి మాత్రం రోజంతా అతని కోసం ఎదురు చూస్తుంది. ఒకరోజు రాత్రి రాఘవ్ ఇంటికి వచ్చినప్పుడు సిరి ధైర్యం చేసి అతను ముందుకు వెళ్ళింది. రాఘవ్, నీతో ఒక్కసారి మాట్లాడాలి అంది. అతను ఫోన్ చూస్తూనే ఏంటి అన్నాడు. 3 సంవత్సరాలు అయింది మన పెళ్ళై, ఎంతకాలం నన్ను ఎందుకు దూరం పెట్టావు? రాఘవ్ సమాధానం చెప్పలేదు. సిరి మళ్ళీ అడిగింది, నేనేమైనా తప్పు చేశానా అని. అతను ఇంకా మౌనంగా ఉన్నాడు. నన్ను భార్యగా అంగీకరించలేవా? ఈసారి కూడా సమాధానం లేదు. సిరి కళ్ళల్లో నీరు చేరింది. కనీసం కనికరమైనా చూపలేదు. రాఘవ్ ఫోన్ పక్కన పెట్టి ఆమె వైపు చూశాడు, కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సిరి ఆ నిశ్శబ్దాన్ని తట్టుకోలేకపోయింది. నాకు ఏమీ అర్థం కావట్లేదు రాఘవ్. నువ్వు నన్ను ఎందుకు ఇక్కడికి రావాలని కూడా అనుకోలేదు, కానీ నాన్న పంపించారు కాబట్టి వచ్చాను. ఇప్పుడు నువ్వు నన్ను ఇంట్లో ఉంచుతున్నావు, కానీ భార్యలా మాత్రం స్వీకరించట్లేదు. నీకు నాకు ఏంటి బంధం? రాఘవ్ ముఖంలో ఎలాంటి భావం లేదు. అతను లేచి బయటికి వెళ్ళిపోయాడు. సిరి అలాగే నిలబడిపోయింది. ఆమె అడిగిన ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వలేకపోయాడు. ఆ రాత్రి సిరి ఒంటరిగా కూర్చుని ఏడ్చింది. 3 సంవత్సరాలుగా తన భర్త కోసం ఎదురు చూసిన ఆమెకు అతను దగ్గరికి వచ్చిన తర్వాత కూడా తనతో చోటు లేదని ఆమెకు అర్థమైంది. అదే రాత్రి సిరి ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏంటో చూడాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.